2026 టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ టీమిండియా పరువు పోగొట్టుకుంది. ఛాంపియన్ గా నిలిచిన తర్వాత తొలిసారి ఆడిన భారత జట్టు పసికున్న ఐర్లాండ్ పై దారుణ ఓటమి పాలైంది. 2 మ్యాచ్ల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో చిత్తయిన భారత్ కీలకమైన 2వ మ్యాచ్ లోను చెత్త బ్యాటింగ్ తో చేతులెత్తేసింది. దాంతో 2 మ్యాచ్ల సిరీస్ ను 0-2తో ఓటమి పాలైంది. ఐర్లాండ్ జట్టు తొలిసారి భారత్ పై టీ20 సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఐర్లాండ్ వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ రాణించడంతో ఐర్లాండ్ ఘోరప్రదమైన స్కోర్ చేసింది. హ్యారీ టెక్టర్ 47 బంతుల్లో 5 4లు, 1 6 తో 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దాంతో ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. 8 వికెట్లు కోల్పోయి ఇక ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే భారీ షాక్ ఎదురైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు తొలి బంతికే వికెట్లను కోల్పోయారు. ఇద్దరు గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగారు. దాంతో ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఇక వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ ను కూడా కోల్పోయాడు. కెప్టెన్ గా బాధ్యతంగా ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఇషాన్ కిషన్ సైతం 12 పరుగులే చేసి పెవిలియన్ చేరగా ఒక తిలక్ వర్మ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ తర్వాత వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరుతూ వచ్చారు. చివర్లో హర్షత్ రాణా కొద్దిసేపు పోరాడినప్పటికీ తాను కూడా 5వ బంతికి అవుట్ కావడంతో ఒక పరుగు తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో పర్వాలేదనిపించిన టీమిండియా బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా తేలిపోయి చేతులు ఎత్తేసి 0-2తో సిరీస్ ను కోల్పోయింది. ఇక మ్యాచ్ అనంతరం తమ దారుణమైన ఓటమిపై కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఐర్లాండ్ తో 0-2తో సిరీస్ ను కోల్పోవడంలో కెప్టెన్ గా బాధ్యత వహిస్తున్నానని అన్నాడు. ఈ సిరీస్ లో మొదటి నుంచి తమ ఆట ఏమాత్రం సరిగ్గా లేదని వెల్లడించాడు. పాజిటివ్ మైండ్ తో బరిలోకి దిగి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉందని అన్నాడు. ముఖ్యంగా ఈ టీ20 సిరీస్ లో బ్యాటింగ్ లో భారత జట్టు వైఫల్యం సిరీస్ కోల్పోవడానికి ప్రధాన కారణమైందని, బ్యాటింగ్ లో కాస్త నిలకడగా ఆడి ఉంటే సిరీస్ గెలిచే వాళ్ళమని, అయితే టీ20లో గెలుపు ఓటములు సహజమేనని అన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా జాగ్రత్తగా తీసుకుంటామని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ లో మెరుగ్గా ప్రదర్శన కనబర్చి తప్పక సిరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు ఐర్లాండ్ పరిస్థితులు చాలా తేడా అని, తమ బ్యాట్స్మెన్లు అక్కడ పరిస్థితులకు ఖచ్చితంగా అనుకూలంగా మారి విజయాలు సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఐర్లాండ్ తో టీ20 సిరీస్ ఓటమిని మర్చిపోయి ఇంగ్లాండ్ లో రాణించేందుకే ముందడుగు వేస్తామంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.